డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అనవసరపు ఖర్చులు మనం ఎలా తగ్గించుకోవాలా అనే విషయాలు మనం నేర్చుకుందాం ఈ చిన్న వీడియో ద్వారా. ఫ్రెండ్స్, మనకు మన జీవితంలో ఎన్నో ఖర్చులు ఉంటాయి. దాంట్లో అవసరం ఉన్నవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి. మరి అనవసరపు ఖర్చులను ఎలా గుర్తించాలా, ఎలా దాన్ని తగ్గించాలా అనేది ఈ చిన్న వీడియోలో మనం తెలుసుకుందాం. దానికి ఫస్ట్ ఏంటంటే మీరు 48 అవర్స్ రూల్ అని పెట్టుకోండి. 48 అవర్స్ రూల్ అంటే మీకు ఏదైనా వస్తువు నచ్చిందనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో ఈ ఫెస్టివల్ సీజన్స్లో రకరకాల రిబేట్స్, 40% రిబేట్, 50% రిబేట్, ఫెస్టివల్ ఆఫర్స్, ఇట్లా రకరకాల రిబేట్స్ ఉంటాయి. మనం అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయంగానే మనకు రకరకాల టెంప్టేటింగ్ యాడ్స్ వస్తుంటాయి. మనకు యాడ్స్ తోటి మనం ఏం చేస్తామంటే, అరే ఇది బాగుంది కదా, ఇది తీసుకుందాం అనే ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని 48 అవర్స్ అంటే 2 రోజులు దాన్ని పోస్ట్పోన్ చేయండి. ఒక 2 రోజుల తర్వాత తీసుకుందాం అని పోస్ట్పోన్ చేయండి. అదేగాక ఇప్పుడు మీ ఇంట్లో మీ భాగస్వామి కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, ఇది తీసుకుందాం, ఇది బాగుంది, ఇది ఆఫర్ బాగుంది, లేకపోతే మనకు ఇది యూజ్ అయ్యిద్ది అని ఏదైనా వస్తువు చూపెడితే మీరు కాదు అని అనకండి. అనకుండా మీరు ఏం చేయండి అంటే, రైట్ తీసుకుందాం, ఒక 2 రోజులు మనం ఆలోచన చేద్దాం, ఇది ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేద్దాం. ఆలోచించిన తర్వాత అప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడు డెసిషన్ తీసుకుందాం అని చెప్పండి. చెప్పినట్లయితే మీకు 2 days తర్వాత దాదాపు మోర్ దాన్ 95% ప్రొడక్ట్స్ మీరు ఏదైతే కొనాలని మీరు ప్రొవోక్ అవుతారో, తీసుకోవాలని ముందుకు వస్తారో అవి అన్నీ డ్రాప్ అవుతాయి. 95% డ్రాప్ అవుతాయి. అవి తర్వాత ఆ వస్తువు అంత అవసరం లేదు అని మీరే గుర్తిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 48 అవర్స్ రూల్ని మీరు పాటించండి. మీకు తప్పకుండా ఇది అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది ఏంటంటే, మీరు వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ కానివ్వండి, నెల జీతం వస్తూ ఉంటుంది. మరి నెల మరి వ్యాపారస్తులు అయితే నెలకు మరి మనం ఎంత సంపాదించామో లెక్కలు కూడా వాళ్లకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు మన ఎక్స్పెండిచర్ ఎంత అని చూడండి. మనం సంపాదిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం అంటే దాంట్లో మీకు ఏమీ మిగలదు. ఒక జల్లెడలో మీరు నీళ్లు వేస్తూ ఉంటే మీరు నీళ్లు వేస్తూ ఉంటారు, జల్లెడలో నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే నీళ్లు ఆగిపోతాయో, ఎప్పుడైతే మీకు ఇన్కమ్ ఆగిపోతుందో, ఖర్చు పెట్టే అలవాటు అలాగనే ఉండిపోతుంది. అది మిమ్మల్ని చాలా పేదవానిగా మారుస్తుంది, మిమ్మల్ని దరిద్రం వైపు తీసుకెళ్తుంది, ఆర్థిక దరిద్రం వైపు తీసుకెళ్తుంది అలాంటి అలవాటు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ నెల రాగానే మీ ఇంటి ఖర్చులు ఎంత అని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఆ ఖర్చులన్నీ బట్టి నాకు ఇంత అమౌంట్ ఈ నెలలో అవసరం అని డిసైడ్ చేసి ఆ అమౌంట్ని పక్కన పెట్టేసి మిగతాది ఫస్ట్ సేవింగ్ చేయండి. సేవింగ్ చేసి ఆ ఉన్న అమౌంట్ తోటి మీరు ఇల్లు ఎక్స్పెండిచర్ అన్నీ దాంట్లో చూసుకోండి. అప్పుడే మీకు డబ్బులు సేవింగ్స్ అవుతాయి. అప్పుడే మీకు 4 డబ్బులు పోగు చేసుకొని మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది రెండోది. మూడోది ఏంటంటే, మన పేమెంట్స్ మన ఈ రోజుల్లో బాగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి చాలా ఉన్నాయి కదా. అవి అన్నీ ఫోన్పేలో పేమెంట్స్ చేయకండి, డబ్బులు దగ్గర పెట్టుకోండి. డబ్బులు దగ్గర పెట్టుకొని మీరు పే చేస్తూ ఉంటే ఎవరికైనా, అరే ఈ ప్యాకెట్ ఇంత ఖాళీ అయిపోయింది, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామనే ఫీలింగ్ మీలో వస్తుంది. అదే ఫోన్పేలోనో, గూగుల్ పేలోనో, పేటిఎంలోనో పేమెంట్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఏం ఏర్పడదు. ఏమున్నది, ఒక బటన్ నొక్కగానే ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది, మైనస్ అయిపోతుంది. మీకు ఎలాంటి ఫీలింగ్ రాదు. కాబట్టి వీలైనంత వరకు మీరు డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులతోటి పేమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
విషయం ఏంటంటే మనకు ఎప్పుడు ఉపయోగపడే ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువుని మనం క్వాలిటీతో ఉండే వస్తువు తీసుకోండి. ఎందుకంటే మనం తక్కువ క్వాలిటీతో ఉన్న వస్తువు తీసుకుంటే 4 రోజుల తర్వాత అది చెడిపోతుంది. దాన్ని రిపేర్కి తీసుకెళ్ళటం, పక్కన పడేయటం, మళ్ళీ ఇంకోటి కొనటం, అలా డబ్బులు వేస్ట్ అవుతాయి. కాబట్టి మీకు రెగ్యులర్గా యూజ్ అయ్యే వాటి మీద కాంప్రమైజ్ కాకండి. మంచి క్వాలిటీ, మంచి బ్రాండ్ ఉన్నది తీసుకోండి. మీరు లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ సంవత్సరాలు మీకు ఉపయోగం చేయదలుచుకుంటే ఒక వస్తువుని, దాన్ని మాత్రం మీరు కంపల్సరీగా బ్రాండెడ్ ఐటమ్, మీకు ఆల్రెడీ దాని గురించి తెలిసి ఉండాలా. ఆ ఐటమ్ ఇది ఎక్కువ రోజులు నడుస్తుంది, ఎక్కువ మందికి ఇది ఉపయోగపడింది, ఎక్కువ మంది దీన్ని లైక్ చేస్తున్నారు అనే విషయం మీరు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ వస్తువుని కొనే ప్రయత్నం చేయండి. మనం ఇలాంటి అలవాట్లతోటి మనం అనవసరపు ఖర్చులు తగ్గించుకోవచ్చు. మరి మీ ఇంట్లో ఒకసారి మీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో ఒకసారి మొత్తం వస్తువులని ఒకసారి చూసుకోండి. ఇంట్లో ఏ వస్తువు అయితే మీకు అవసరం లేని వస్తువులు ఎన్ని ఉంటాయో మీ ఇంట్లో బట్టలు చూడండి, ఎన్ని బట్టలు మీరు అవసరం లేకుండా తీసుకొని ఉంటారో. మీరు ఇంట్లో వేరే వస్తువులు డిజిటల్ కానివ్వండి, ఇలాంటి వేరే ఏదో మనకు ఉపయోగపడతాయని తీసుకుంటాం, అది వేస్ట్గా పడి ఉంటాయి ఇంట్లో. అది 4 రోజుల తర్వాత మూలకు పడతాయి, అది తర్వాత వేస్టేజ్ దాంట్లో వెళ్ళిపోతాయి. మరి అలా డబ్బుల్ని వేస్ట్ చేయవద్దు. మరి ఇంత సేవ్ చేస్తే మనం ఎంజాయ్ చేయటం ఎలా, మన లైఫ్ని ఎంజాయ్ చేయటం ఎలా అని మీరు ఆలోచన మీకు రావచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మనసులో ఉన్న ఆలోచనలను, మీకు నచ్చే విషయం ఏదైనా ఉంటే మీరు చేయాలని ఎప్పటి నుంచో మనసులో ఉన్నట్లయితే మీరు దాన్ని తప్పకుండా చేయండి. ఒక మంచి ధార్మిక ప్లేస్కి వెళ్ళాలని మీ మనసులో ఉందనుకోండి, తప్పకుండా వెళ్ళండి. మీకు ఒక మంచి పార్టీ ఇవ్వాలా అందరికీ అని మన మనసులో ఉందనుకోండి, ఓపెన్ హార్ట్ తోటి ఆ పార్టీ ఇవ్వండి. మీకు ఇంట్లో ఒక మంచి వస్తువు, ఒక మంచి మొబైల్ తీసుకోవాలా, లేకపోతే మంచి టీవీ కొనాలా, లేకపోతే మంచి ఏదైనా ఇంట్లో వస్తువు కొనాలని మీ మనసులో ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని కొనండి. నేను సేవింగ్ చేయటమే కాదు, అవసరమైతే ఖర్చు పెడతాను అనేది మీరు ప్రూవ్ చేసుకోండి. ఇది అవసరం ఫ్రెండ్స్. ఇలాంటి అవసరం మనం ఇలాంటివి చేయకుండా ఉన్నట్లయితే మరి మనం ఎప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబంలోనో లేకపోతే పేద కుటుంబంలోనో ఇలాగనే ఉండిపోతాం. మీరు డెవలప్ కావాలంటే ఈ అనవసరపు ఖర్చులు తగ్గించాలా, మీరు కొద్దిగా త్యాగం చేయాలా. త్యాగం చేసి మీరు డబ్బులు పోగినప్పుడు ఆ డబ్బులు మళ్ళీ ఇంకా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మాత్రమే మీరు డెవలప్ అవుతారు. అంతేగాని మీరు కష్టపడే దానితోనే డెవలప్ కావాలంటే డెవలప్ కాలేరు. మీరు పోగు చేసిన డబ్బులు, మీరు సంపాదించిన డబ్బులు, అవి కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటేనే అప్పుడు మీరు రిచ్గా మారుతారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరంతా మంచిగా రిచ్గా ఎదగాలని, మంచి భవిష్యత్తు మీకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ఆపుతున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.